you, comrades. I will not take much of your time because this is women convention. You people have to, comrades, remember, particularly women comrades, this is exclusively your convention. Nobody will interrupt you. So whatever you want from some of you, afterwards you will speak about your working problems or your suggestions, whatever it may be, to be taken by the organization. This is about women convention. For our leaders, comrades CHU and comrade Rambabu Garu, actually we thought of inviting any IAS, IPS, just like from the cadre. We thought initially. Then we have shifted because I am a ardent fan of Madam Balalata. I am daily follow her YouTube videos. Today also regarding Nepal she has done yesterday. So a person who is making people to go for IAS and IPS, we wanted to invite her because basically she is a fighter. She is fighter to the core. She has completed IAS. She is a ranker for 2 times. She is a former director of Ministry of Defence, and tomorrow she is going to give a lecture in front of Central Sports Minister. What not? Everything she achieved in her life, despite, though we may not refer it, despite the conditions she is facing. Recently also, one of the IAS officers, women IAS officers from Telangana, when she talked something against one particular section of people, she has fought like anything. Really commendable, madam. Thank you. With this small brief about comrade Madam Balalata, Madam Balalata, I will stop here. Thank you. Thank you. Madam Balalata Garu, I invite you to specially inaugurate the session. Good evening to you all. Very happy to see everyone here. ఇంతమంది మహిళల్ని ఇక్కడ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళ జీవితంలో రాణించాలంటే ఎలాంటి సవాళ్ళు ఫేస్ చేయాలో, ఎన్ని సవాళ్ళు ఫేస్ చేస్తుందో ఇంకొక మహిళకి అర్థమవుతుంది. ప్రపంచంలో సగం మంది మహిళలు. ప్రపంచంలో మహిళా శ్రామిక శక్తి 2/3 వంతు. మొత్తం శ్రామిక శక్తిలో మహిళా శ్రామిక శక్తి 2/3 వంతు. కానీ ప్రపంచంలో వచ్చే వేతనాల్లో వాళ్ళ వేతనాలు ఓన్లీ 10%. అండ్ ప్రపంచ ఆస్తుల్లో వాళ్ళ పేరిటున్న ఆస్తి 1%. ఒక మాట అందరూ అంటుంటారు, ఏదైనా మాటలు చెప్పమంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ సెడ్ యూ కెన్ గో అండ్ ఆస్క్ ఎ మ్యాన్, ఇఫ్ సంథింగ్ టు బి డన్ యూ కెన్ గో అండ్ ఆస్క్ ఎ ఉమెన్ అని. అంటే ఒక మహిళ అనుకుంటే ఏదైనా చేసి చూపించగలదు, ఎంత సమస్యనైనా దాటి రాగలదు అనమాట. ఇక్కడ మనందరికి తెలుసు, ఇంట్లో మనం చేసే పని దాన్ని కేర్ వర్క్ అంటారు. దానికి ఎవరు దాన్ని క్వాంటిఫై చేయలేరు, దాన్ని అంచనా వేయలేరు. ఆ బాధ్యతను మనం తప్ప ఎవరు స్వీకరించలేరు. మీరు నన్ను చూస్తున్నారు కదా, ఒక్కసారి మీతో ఇక్కడ చాలామంది నా సిస్టర్స్ ఉన్నారు, అందరూ చాలామంది లేడీస్ ఉన్నారు కాబట్టి ఒకసారి నా లైఫ్ స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను. నేను చిన్నప్పుడు, నాకు 11 నెలల వయసు ఉన్నప్పుడు మా పేరెంట్స్ విజయవాడలో ఉండేవాళ్ళు. అప్పుడు పోలియో డ్రాప్స్ వేపిస్తే అవి రియాక్ట్ అయిపోయి నాకు నడక అనేది గుర్తులేదు. అయితే తర్వాత నేను పూర్తి స్థాయిలో స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళటం కూడా కుదరలేదు. మా అమ్మ మా నాన్న రకరకాల ట్రీట్మెంట్స్ అనమాట. వాళ్ళ కోరిక ఒకటే, ఈ అమ్మాయి ఆడపిల్ల కదా, మీ అందరికి తెలుసు తెలుగు కుటుంబాల్లో ఒక ఆడపిల్ల ఏదైనా లోపంతో ఉంటే ఎంతమంది ఎన్ని ప్రశ్నలు ఇస్తారో. నన్ను కూడా చిన్నప్పుడు చాలామంది అడిగేవాళ్ళు, నువ్వు జడలో వేసుకుంటావు, లేకపోతే నువ్వు టాయిలెట్కి ఎలా వెళ్తావు, చాలా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు స్కూల్కి వెళ్తే ఫ్రెండ్స్. ఇవన్నీ నేను కూడా ఫేస్ చేశాను. చేసిన తర్వాత నేను డిగ్రీ చదివేటప్పుడు నాకు ఒక విషయం చాలా స్ట్రాంగ్గా అనిపించింది. 10th క్లాస్ ప్రైవేట్గా చదివాను, ఇంటర్మీడియట్ ప్రైవేట్గా చదివాను. డిగ్రీ చదివేటప్పుడు ఒక అంశం నన్ను చాలా స్ట్రాంగ్గా ముందుకు నెట్టింది. మా ఇంట్లో చాలామంది వస్తూ పోతూ ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రశ్నలు తట్టుకోలేక, ప్రపంచాన్ని చూడలేక
సపరేట్గా ఒక రూమ్లో తలిపేసి కూర్చునేదాన్ని. నాకు అనిపించింది ఈ లైఫ్లో బతికుండాలంటే ఏదైనా ప్రూవ్ చేయాలి, నన్ను చూడంగానే జాలి పడకూడదు, పలానా బాలలత ఇది సాధించింది అని వాళ్ళ మైండ్లోకి వెళ్ళాలి అని చెప్పి నాకు అనిపించింది అనమాట. అయితే మీకు తెలుసు అందరూ ఉమెన్ కన్వెన్షన్ కాబట్టి ఒక అమ్మాయి బయట ప్రపంచంలోకి రావాలంటే అట్లీస్ట్ ఫ్యామిలీలో పెద్ద బిజినెస్ చేయడానికి బాగా డబ్బులు ఉండాలి, లేదా చాలా పెద్ద స్టార్ అవ్వాలంటే అందం ఉండాలి. ఏమీ లేకుండా ఒక ఆడపిల్ల బయటికి రావాలంటే, స్వతంత్రంగా బతకాలంటే జాబ్ ఉండాలి. మీరందరూ కూడా ఇక్కడ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఆ స్వతంత్రత అంటే ఏంటో మీకు తెలుసు. కానీ నా పరిస్థితి ఏంటంటే 10th క్లాస్లో మార్కులు లేవు, ఇంటర్మీడియట్లో మార్కులు లేవు, డిగ్రీలో మార్కులు లేవు. ఆ టైంలో ఇప్పుడు అది లేదు. అప్పట్లో బిఎస్ఆర్బి మీరు కూడా చాలామంది రాసే ఉంటారు, బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని. ఆ ఎగ్జామ్స్ ఎక్కువ మంది రాసేవాళ్ళు. అవి కూడా నేను ప్రాక్టీస్ చేశాను. చేసేటప్పుడు నేను పెద్ద స్థాయిలో ఒక ఎగ్జామ్ కొడితే అందరూ నన్ను గుర్తిస్తారని అనిపించింది అనమాట. ఏ ఎగ్జామ్ పాస్ అయితే నన్ను అందరూ గుర్తిస్తారంటే, నాకు చిన్నప్పుడు మా బంధువుల అబ్బాయి ఇంట్లో సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాడు, మా ఇంట్లో ఐఏఎస్ ఐపీఎస్ పరీక్ష కూర్చుని ప్రిపేర్ అయ్యేవాడు అనమాట. పేపర్లో ఫోటోలు చూసేదాన్ని. నేను అడిగా, అన్నయ్య ఈ ఫోటో నా ఫోటో రావాలంటే ఏంటంటే, ఇది ఐఏఎస్ ఎగ్జామ్, ఇలా ఫోటో రావాలంటే నీలాంటి వాళ్ళ కాదు ఇది, నువ్వు ఏదైనా చిన్న జాబ్ ఉంటే చూసుకో అన్నాడు. నేను అప్పుడు అనుకున్నాను అనమాట, నేను ఎట్లైనా కొడితే సివిల్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, నా ఫోటో పేపర్లో వస్తుంది, పేపర్లో వస్తే నన్ను అందరూ సమానంగా ఒక సమానమైన వ్యక్తిగా గుర్తిస్తారని చెప్పి అనిపించింది అనమాట. మా అమ్మ మా నాన్ని 2 years టైం అడిగాను. నాకు 2 సంవత్సరాలు టైం ఏంటి, నేను స్వతంత్రంగా బతికి చూపిస్తాను, నేనేంటో చూపిస్తాను, అంటే స్వతంత్రంగా ఈ కండిషన్లో ఉండి కూడా ఒక అమ్మాయి బతకగలదని నేను ప్రపంచానికి చూపిస్తాను, నాకు 2 ఏళ్ళు టైం ఏంటి అన్నాను. అని ఇక్కడ దగ్గరలో ఒక కోచింగ్ సెంటర్, మా ఇల్లు మా పేరెంట్స్ ఇల్లు చాలా దూరంలో ఉండేదన్నమాట. అక్కడి నుంచి ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్కి వచ్చాను. వచ్చి అక్కడ సార్ డైరెక్టర్ గారిని అడిగాను, సార్ నేను ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నా, నన్ను ఎలా అయినా ఐఏఎస్ చేయండి అని. ఆ సార్ అన్నారు, నీకు 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చాయి, డిగ్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పి కంటిన్యూస్గా మార్క్స్ అడిగారనమాట. నా మార్క్స్ చెప్పాను. చెప్పంగానే ఆయన, అమ్మా సివిల్స్ కష్టం, నీకు గ్రూప్ 2 గ్రూప్ 3 లాంటి పోస్టులు చూసుకో, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి దానిలో రిజర్వేషన్ కూడా ఉంటుంది, మీరు ఆ పోస్ట్ చూసుకోండి అన్నారు. కానీ నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి అయితే కొడితే సివిల్ సర్వీస్ ఎగ్జామే పాస్ అవ్వాలని చెప్పి ఆ రోజు పుస్తకాలు తీశాను. ఇదంతా 20 years ఆఫ్ మై లైఫ్. ఈ రోజు వరకు నా లైఫ్లో 15 గంటలు తక్కువ పని చేయలేదు. ఆ రోజు ఎప్పుడైతే మొదలైందో ఈ రోజు వరకు కూడా. సో నేను ఒకటే ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యాను. ఇక్కడ మీకు నా జీవితంలో తోటి మహిళలు కాబట్టి మీకు వచ్చే సమస్యలు నాకు కూడా వస్తాయి. నాకు తెలుసు వర్క్ ప్రెషర్ ఎంత ఉంటుందో, విపరీతమైన వర్క్ ప్రెషర్ ఉంటుంది. అంటే ఇంట్లో అన్నీ సెట్ చేసుకోవాలి, తర్వాత ఆఫీస్లో అన్నీ సెట్ చేసుకోవాలి. ఐఎమ్ ఏ మల్టీ టాస్కర్. నేను 2-3 పనులు ఒకటేసారి చేసేస్తూ ఉంటాను. అండ్ అనుకోవచ్చు 15 గంటలు కష్టపడటం అంటే ఇల్లు వదిలేసి కష్టపడతానేమో అని కాదు. మా ఇంట్లో ప్రతి విషయం నేను పర్టికులర్గా చూసుకుంటాను. ప్రతిదీ, మా కిచెన్ దగ్గర నుంచి, మా ఇంట్లో మా అబ్బాయి పరీక్షల దగ్గర నుంచి ప్రతి అంశం నేను గమనిస్తూనే ఉంటాను, ట్రాక్ చేస్తూనే ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను ఒక టెక్నిక్ ఫాలో అవుతాను. అది ఎలాన్ మస్క్ దగ్గర నేను నేర్చుకున్న టెక్నిక్ అనమాట. ఆయన జీవిత చరిత్రలో నేను చదివిన టెక్నిక్, అది నాకు చాలా ఉపయోగపడింది, మీకు కూడా ఉపయోగపడుతుంది. అదేంటంటే పొమోడోరో టెక్నిక్. అదేంటి అంటే, మనం ఇంటి విషయాలు ఆఫీస్ క్యారీ చేయకుండా, ఆఫీస్ విషయాలు ఇంట్లో క్యారీ చేయకుండా, మైండ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ మోడ్ అనమాట. ఏదైతే ఇంట్లోకి వెళ్తామో ఆ తర్వాత ఇక్కడ మనం ఆఫీస్లో చేసిన పని అక్కడ మర్చిపోవాలి, ఇంటి నుంచి ఆఫీస్కి వస్తామో అది మర్చిపోవాలన్నమాట. సింపుల్. దానికి ఒక 2-3 hours మనం ఇంట్లో వర్క్ చేసిన తర్వాత ఒక 2 minutes కళ్ళు మూసుకుని, నా మైండ్ ఇప్పుడు రిలాక్స్గా ఉంది, నేను ఆఫీస్లో వర్క్ చేస్తానని చెప్పి అనుకోవాలి. నేను రోజుకి 15 గంటలు కష్టపడినా నాకు అలసట తెలీదు. ఏ రోజు కూడా నేను బ్యాక్ టు బ్యాక్ బ్రేక్ తీసుకోలేదు. అండ్ నాకు తెలుసు బ్యాంక్లో ఎంత కష్టం ఉంటుందో. నేను చాలాసార్లు బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఉమెన్ ఎంప్లాయీస్ ఎంత కష్టపడుతుంటారో నేను గమనిస్తాను. కానీ ఒకటి చెప్తాను, మీరన్నా సండే రోజు హాలిడే తీసుకుంటారేమో కానీ నేను తీసుకోవాలి ఇంతవరకు. సో గుర్తుపెట్టుకోండి, హాలిడే లేదు, బ్రేక్ లేదు, పని చేస్తూనే ఉంటాను. ఎంత అలసట వచ్చినా, నైట్కి నీరసం వచ్చినా సరే నా వర్క్ అయిపోయాక పడుకుంటాను అనమాట. సో నా కోరిక ఏంటంటే, రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది. ఏదో బ్యాంక్లో చేసే ఒక మహిళ బ్యాంక్ జాబ్కి రిజైన్ చేసి బ్యాంక్ జాబ్లో చాలా ప్రెషర్ ఉంటుందని చెప్పిందనమాట.
నేనంటాను, మీకు చాలామందికి తెలియకపోవచ్చు, ప్రతి బ్యాంక్ ఆఫీసర్ మన బ్యాంకులోకి వెళ్ళినప్పుడు మీరు ఇచ్చే ఎక్స్పీరియన్స్ అందరూ గుర్తుపెట్టుకుంటారు, అందరూ వాటి గురించి మాట్లాడుకుంటారు. మనం చేసే పని ఎవరు గుర్తించలేమో, మాట్లాడుకోరేమో అనుకుంటాం, కానీ వీఆర్ ఇండైరెక్ట్లీ కంట్రిబ్యూటింగ్ టు ద నేషన్ అనమాట. దేశానికి మనం పరోక్షంగా ప్రత్యక్షంగా చాలా వరకు కంట్రిబ్యూట్ చేస్తున్నాం అని చెప్పి. సో ఒక మహిళ అనుకుంటే ఎన్ని పనులైనా చేయగలదు, ఎన్ని పనులైనా హ్యాపీగా చేయగలదు, పరిగెడుతూ చేయగలదు. ఆ శక్తి మనకుంది. రెండోది, నేను గట్టిగా నమ్ముతాను, ఒక మహిళ కరెక్టే, ఒక చెల్లిగా, భార్యగా, తల్లిగా, కూతురుగా వీ హ్యావ్ మెనీ రోల్స్ టు ప్లే. మనకి కొన్ని వందల రోల్స్నే ప్లే చేయడానికి. కానీ స్వతంత్రంగా మనం ఒక పని చేస్తున్నాం అనేది ఎంతమందికి ఆత్మధైర్యం చెప్పండి? అందరికీ అదే కదా. వీఆర్ ఎంపవర్డ్ అండ్ మనం దాన్ని చేసి చూపిస్తున్నాం ప్రపంచానికి ఇంత శక్తివంతంగా. రీసెంట్గా మనం చూస్తే కనుక ఉమెన్ అనేవాళ్ళు బ్యాంక్స్లో ఇప్పటి వరకు కూడా కొన్ని స్థానాల్లోనే పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు మీరు చూస్తే చాలా పెద్ద పెద్ద స్థానాలు కూడా మహిళలు వెళ్తున్నారు. ఉదాహరణకి అరుంధతి భట్టాచార్య గారు కావచ్చు, లేకపోతే శిఖా శర్మ గారు కావచ్చు, చాలామంది చైర్మన్ స్థాయికి కూడా వెళ్తున్నారు. సో మనం కూడా ఆ స్థాయికి వెళ్ళి అంత రేంజ్లోకి మనం ఎందుకు రీచ్ అవ్వకూడదు అనే మోటివేషన్ మనకి ఎందుకు ఉండకూడదు చెప్పండి. సో వీ షుడ్ హ్యావ్ దట్ ఫైటింగ్ స్పిరిట్ అనమాట. నాకు జీవితంలో నాకు చాలా పోరాట పడిన చాలా ఎక్కువ. దేనికి నేను ఓడిపోతున్నానని ఫీల్ అవును. అండ్ ఎప్పుడు కూడా నేను కాన్ఫిడెంట్గా ఉంటాను, ట్రై చేస్తాను. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నా రూమ్లో నా కోసం నేను అతికించుకున్న కథ అనమాట అది. నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక కథ పెట్టుకున్నాను. దాని హెడ్డింగ్ ఏంటంటే, ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్ లైస్ ఇన్ ద వే వీ క్యారీ ఇట్ ఆన్. జీవితంలో ఎలా పుట్టామనేది ముఖ్యం కాదు, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాం, ఎంతమంది జీవితాలను మనం ఇంపాక్ట్ చేయగలిగాం, ఎంతమందిని మనం ఆనందంగా ఉంచగలిగాం, ఎంతమంది జీవితాలు మనం ఇంపాక్ట్ చేసి ఎంతమందిని మనం ఆనందంగా ఉంచగలిగాం అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఇది చాలా రియల్ స్టోరీ. ఇది ఒక కథ అనమాట. ఒక కంట్రీలో ఒక డాక్టర్, ఆయన ఒక ఆవిడకి డెలివరీ చేస్తున్నారు. ఆవిడ చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అనమాట. ఆవిడకి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. ఇది 3వ డెలివరీ, 3వ కాన్పు అనమాట. దానిలో చాలా పేద కుటుంబం, 3వ కాన్పు అనేసరికి డాక్టర్ కూడా వాళ్ళపైన స్పెషల్ కేర్ ఉండేది, జాలి ఉండేది. అయితే ఎప్పుడైతే డెలివరీ చేస్తున్నారో ఆ బేబీకి కాళ్ళు చేతులు సరిగ్గా ఉండవు అనమాట. డెలివరీ అవుతున్నప్పుడు బేబీని చూస్తే కాళ్ళు చేతులు సరిగ్గా ఫామ్ అయ్యలేవు. దాంతో డాక్టర్ బాధపడ్డాడు. ఏంటి పరిస్థితి, ఈ అమ్మాయి కనుక భూమి మీదకి వస్తే వాళ్ళ అమ్మ నాన్న చూసి బాధపడతారు, ఎలా పెంచుతారు, ఆడపిల్ల కదా, ఇప్పుడు చచ్చిపోయిందని చెప్పేద్దామని ఆ అమ్మాయిని చంపేద్దామని డాక్టర్ అనుకుంటాడు. ఈలోపు నర్స్ లోపలికి వస్తుంది. ఆ పుట్టిన బేబీ కూడా గట్టిగా సౌండ్ చేస్తాడంట. ఇలా సౌండ్ చేసేసరికి డాక్టర్ చంపేయలేకపోతాడు. తల్లికి మెలకు వచ్చుద్ది. తల్లి తండ్రి ఆ పాపను చూసి చాలా బాధపడతారు. ఒక వారం రోజులు ఉండి వెళ్ళిపోతారంట హాస్పిటల్లోంచి. వెళ్ళిన తర్వాత ఒక 18-20 సంవత్సరాల తర్వాత ఆ డాక్టర్కి ఒక పెద్ద మ్యూజికల్ కన్సర్ట్కి ఇన్విటేషన్ వచ్చింది అనమాట. అయితే ఆయన వెళ్తే ఒక అమ్మాయి సరిగ్గా కాళ్ళు చేతులు ఫామ్ అవ్వని అమ్మాయి కూర్చుని చాలా టాప్ మోస్ట్ పియానో వాయిస్తూ ఉంటుందంట. ఎంత అద్భుతంగా వాయిస్తుందంటే ఆయన ఎప్పుడు అంత మంచి మ్యూజిక్ వినలేదంట. డాక్టర్ అలా కూర్చుని అలా వింటూ ఉండిపోతే ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి, డాక్టర్ మీరు నన్ను గుర్తుపట్టారా? 20 సంవత్సరాల క్రితం నన్ను డెలివరీ చేసింది మీరే, ఆ బేబీని డెలివరీ చేసింది మీరే, ఆ పాప ఈ పాప అని. అంటే నువ్వు ఎలా పుట్టావని కాదు, భూమి మీదకి ఎలా వచ్చావని కాదు, ఎంతమంది జీవితాల్లో నువ్వు ఆనందం నింపగలిగావు, ఎంతమంది జీవితాల్లో మార్చగలిగావు, ఎంతమంది జీవితాల్లో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగావు. మీకు ఇక్కడ ప్రతి హ్యూమన్ బీయింగ్కి, అంటే లేడీస్ అయినా కావచ్చు, మెన్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి అలసట వచ్చింది, నీరసం వచ్చింది, ఒక్కోసారి చిరాకేస్తూ ఉంటుంది. కానీ నాకు కూడా అలానే వస్తాయి. మీరు చూస్తున్నారు కదా, నన్ను ఇక్కడ మెట్లు ఎక్కించాలన్నా, స్టేజ్ ఎక్కించాలన్నా, ఇక్కడి నుంచి తీసుకెళ్లాలన్నా ఇంకొకళ్ళు ఎవరైనా 2-3 సపోర్ట్ చేయాలి. అటువంటి కండిషన్లో నేను నా లైఫ్ స్టైల్ కానీ, నా టైం టేబుల్ కానీ 100% పర్ఫెక్షన్తో ఉంచుకుంటాను. ఎప్పుడైతే నేను సివిల్ సర్వీసెస్ పాస్ కాకముందు ఒంటరిగా నా లైఫ్, నేను కష్టపడి లీడ్ చేసుకున్న లైఫ్, ఈరోజు నేను ఒక ఎకో సిస్టమ్ తయారు చేసుకున్నాను. నేను ఒక సివిల్ సర్వీసెస్ అకాడమీ రన్ చేస్తున్నాను. దాంతోపాటు ఆల్మోస్ట్ ఆంధ్ర, తెలంగాణ అన్ని స్టేట్స్, అన్ని జిల్లాలకి, అన్ని ఊళ్ళకి వెళ్ళాను అనమాట. సో నా కండిషన్లో నేను ఇన్ని పనులు చేయగలిగితే మీలో ప్రతి ఒక్క మహిళ కూడా ఏది జరిగినా పాజిటివ్ యాటిట్యూడ్తో ఫైట్ చేయాలన్నమాట. అండ్ మీకు ఒక మాట మాత్రం నేను చెప్తాను, నా జీవితంలో నాకు కూడా బోల్డ్ టెన్షన్స్ కానీ, లేకపోతే ప్రెషర్ కానీ చాలా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఐ విల్ ఆల్వేస్ వాక్ అన్ టైట్ రోప్. ప్రతి నిమిషం నేను ఒక ప్రెషర్లోనే ఉంటాను. కానీ నేను ఒక మాట గట్టిగా నమ్ముతాను, రోజు దాన్ని నేను పాజిటివ్గా తీసుకుంటాను అనమాట. మేజర్గా
మనిషి ఏదైనా కోల్పోవచ్చు, మన ఆస్తులు కోల్పోవచ్చు, అందం కోల్పోవచ్చు, ఏదైనా కోల్పోవచ్చు. అందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఎవరి కోసం ఎదురు చూడకు, ఎందుకంటే ద రియల్ హీరో లైఫ్ ఇన్ యూ. నువ్వు అమ్మాయిగా పుట్టుండొచ్చు, కానీ నీకు నువ్వే రియల్ హీరో అని నేను నమ్ముతాను. యు ఆర్ ద ట్రూ హీరో ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ద రియల్ హీరో ఫర్ యువర్ సెల్ఫ్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్క మహిళ మనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఏదొచ్చినా సరే మనం 100% పర్ఫెక్షన్తో ఉండాలి. అండ్ నేను మైక్రో ప్లానింగ్, మ్యాక్రో ప్లానింగ్, నా లైఫ్ని మైక్రోగా ప్లాన్ చేసుకుంటాను, మ్యాక్రోగా ప్లాన్ చేసుకుంటాను అనమాట. కంప్లీట్ ప్లానింగ్ ఉంటుంది. సో మీ బ్యాంక్లో ఎంత ప్లానింగ్ చేస్తారో నేను కూడా అదే లెవెల్లో ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో మనందరం కూడా ఒకటే, సమాజానికి ఏ విధంగా ఇంపాక్ట్ చేయాలి, ఏ విధంగా మార్పు తేవాలి అనే దాని మీదే మనం ఎక్కువ కృషి చేయాలని కూడా నేను నమ్ముతాను. అండ్ ఏ మహిళ కూడా ఏ సమస్య ఉన్నా మనకు తెలుసు, మన ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి. చాలా సమస్యలు దాటి మనం బయటికి రావాలి, చాలా సవాళ్ళు దాటి బయటికి రావాలి. ఎన్ని వచ్చినా సరే ప్రపంచాన్ని రూల్ చేసేది మాత్రం మనమే అని చెప్పి మనం నమ్మాలి. మీరు చూసే ఉంటారు, లాస్ట్ ఇయర్ సునీత విలియమ్స్ 8 days కోసం 8 రోజులు ఉంటాను స్పేస్కి వెళ్ళి 8 నెలలు ఉండిపోయింది, ఉండాల్సి వచ్చింది. టెక్నికల్ డిఫెక్ట్ వల్ల తను అక్కడే ఉండాల్సి వచ్చింది. ఒక మహిళ భూమి మీద నుంచి దాటి స్పేస్కి వెళ్ళి మనలాగా పుట్టిన మహిళ 8 days ఉండడానికి వెళ్ళి 8 months అక్కడే ఉండిపోయింది. ఆ మహిళకి నిరాశ వచ్చుంటే, డిప్రెషన్ వచ్చుంటే, ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉండుంటే ఆ మహిళ బయటకు వచ్చేదా? లైఫ్ ఎలా ఉన్నా సరే దాన్ని ఎలా పోరాడతాం అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ ఒక రియల్ స్టోరీ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. 2014లో ఒక అమ్మాయి పేరు ఐరా సింగల్ అనమాట. తను చిన్నప్పుడు చాలా పేద కుటుంబం, చాలా కష్టపడి చదివింది, MBA చదివింది. చదివిన తర్వాత డైరీ మిల్క్ సిల్క్ అనే ఒక పెద్ద కంపెనీలో 3 lakhs per month జాబ్ వచ్చింది. కానీ అమ్మాయి నేను IAS అవ్వాలనుకుంది. అమ్మాయి ఎంత ఉంటుంది తెలుసా? ఇంత హైట్ ఉంటుంది. ఆ అమ్మాయికి పాపం ఫిజికలీ ఛాలెంజ్, అంటే తను నడవటం చాలా కష్టం, ఒక చోటు నుంచి ఒక చోటుకి మోవడం చాలా కష్టం. పొద్దున్న 6 గంటలకి ఎంత ఎనర్జీతో ఉంటుందో రాత్రి 12 కూడా అంత ఎనర్జీతో ఉంటుంది. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసింది. రాసిన తర్వాత ఇంటర్వ్యూలో అమ్మాయిని అడిగారు, ఎందుకు రాసావంటే నేను IAS అవుదాం అనుకుంటున్నానని. కలెక్టర్ అవ్వాలంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి పరిగెత్తాలి, నీకు IAS మేము ఇవ్వమని చెప్పి IRS ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ అంతే పట్టుదలతో చదివి, ఇంకా ఎక్కువ పట్టుదలతో చదివి వీళ్ళు ఎందుకు హీరో నేను చూస్తానని చెప్పి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. DOPT మినిస్టర్ పిలిచి అమ్మాయికి సన్మానం చేసి IAS ఇచ్చారు. మనలాంటి ఒక అమ్మాయి పొద్దున 6 గంటలకి ఎంత ఉత్సాహంతో ఉంటుందో రాత్రి 12 గంటలు కూడా అంతే ఉత్సాహంతో ఉంటుంది. నేను అంటాను, ఈ లైఫ్ చాలా చిన్నది. నాకు నేను చెప్పుకుంటాను, లైఫ్ ఒకటేసారి వచ్చుద్ది. నేను ఎన్ని గంటలు పని చేయగలనో నాకు తెలీదు, కానీ నాకు ఓపిక ఉన్నంత కాలం చివరి క్షణం వరకు నేను ఫైట్ చేస్తూ ఉందాం, పని చేస్తూ ఉందాం. ఎంతమందిని వీలైతే అంతమందిని కలుద్దాం, ఎంతమంది వీలైతే అంతమంది ఇన్స్పైర్ చేద్దాం అనుకుంటాను. ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోవాలనుకోను అనమాట. సో దట్స్ హౌ మై స్పిరిట్ గోస్. నాకు అంత ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది అనమాట. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, మన లైఫ్లో ఎలాంటి ఎదురైనా సరే ఆ స్పిరిట్ అనేది మనకు ఉండాలి, ఆ కన్సిస్టెన్సీ అనేది మనకు ఉండాలి నేను నమ్ముతాను. మీరు చూసారు రీసెంట్గా ఆపరేషన్ సింధూర్, మనం పాకిస్తాన్కి బదులిచ్చిన ఆపరేషన్, గట్టిగా బదులు చెప్పిన ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీడియా బ్రీఫింగ్ కోసం 2 అమ్మాయిలు తీసుకొచ్చింది, 2 lady ఆఫీసర్స్. ఆ ఇద్దరు కూడా వ్యోమికా సింగ్ ఒకళ్ళు, సోఫియా కురేషి రెండో వ్యక్తి. 2 అమ్మాయిలు ఎందుకు రిప్రజెంట్ చేయించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పండి? 2 మహిళలను ఎందుకు ముందుకు తీసుకొచ్చింది? ఎందుకంటే 2047 వికసిత్ భారత్కి ఉమెన్ ఎంపవర్మెంట్, నారీ శక్తి అనేది కీవర్డ్. మన లేనిదే దేశం లేదు, మన లేనిదే వ్యవస్థలు లేవు. అండ్ ఇప్పుడు చూస్తే రీసెంట్గా వచ్చిన RBI డేటా ప్రకారం 24% ఉమెన్ ఎంప్లాయీస్ ఆర్ దేర్ ఇన్ బ్యాంకింగ్. మొత్తం బ్యాంకింగ్ సిస్టంలో మహిళలు చాలా పెరుగుతున్నారు, వాళ్ళ పాత్ర పెరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మహిళలు ఒక స్థాయి వరకే బ్యాంకింగ్లో ఉన్నారు. ఇక మీదట కొత్తగా చాలా మార్పులు రాబోతున్నాయి. ప్రతి బ్యాంక్ కూడా చాలా చోట్ల ఎక్కువ మంది మేనేజర్ స్థాయి, అంతకంటే పెద్ద స్థాయిలో మహిళల్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయబోతుందని చెప్పి RBI డిస్కషన్స్లో వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే మీరు మన నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి, ఆ నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి, టైం బౌండ్ టార్గెట్స్. నేను నా లైఫ్లో టార్గెట్ పెట్టుకుని వదిలేను, దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను. మీ బ్యాంక్లోనే, బ్యాంకులో కూడా టైం ఫ్రేమ్ టార్గెట్స్ ఉంటాయి కదా, సేమ్ నేను కూడా ఒక టైం పెట్టుకుని టార్గెట్ పెట్టుకుంటాను. 2030కి ఇలా ఉండాలి, 2035కి ఇలా ఉండాలి, 2040కి ఇలా ఉండాలని టైం ఫ్రేమ్ పెట్టుకుని ఆ టార్గెట్స్ పెట్టుకుంటాను అనమాట.
సో మనం ఏదైతే టైం ఫ్రేమ్ పెట్టుకున్నామో దాన్ని రోజు అచీవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. దాన్నే మైక్రో ప్లానింగ్, మ్యాక్రో ప్లానింగ్ అంటాం అనమాట. సో నేను ఇలాంటి టైం ఫ్రేమ్ పెట్టుకునే టార్గెట్స్లో ఉంటాను. అండ్ ఇదంతా కూడా నేను చాలా మంది దగ్గర చూశాను. కన్సిస్టెన్సీ అండ్ టైం ఫ్రేమ్, రెగ్యులర్గా ఒకే వర్క్ చేయటం, ఒకేలాగా టైం ఫ్రేమ్ పెట్టుకుని చేయటం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ అంటే చాలామంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు కాబట్టి మీకు ఒక రియల్ టైం ఒక స్టోరీ చెప్తాను. ఇది నా లైఫ్లో కన్సిస్టెంట్గా పనిచేస్తే ఏ వ్యక్తి ఏదైనా సాధించవచ్చు, ఏ వ్యక్తి అయినా దాన్ని అచీవ్ చేయొచ్చు అనేది రియల్ టైం నేను చూసిన స్టోరీ అనమాట. 2013లో 2013లో నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయి ఒక మాట అన్నాడు అనమాట, నేను ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నా, 4 ప్రయత్నాలు చేశాను, 4 టైమ్స్ నేను అటెంప్ట్ చేశాను, కానీ 4 టైమ్స్ మెయిన్స్లో పోతుంది నాకు ప్రతిసారి, నాకు మీ సపోర్ట్ కావాలి అన్నాడు. నాకు అప్పుడే చిన్న బాబు పుట్టినాడు. నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని, తర్వాత ఎవరైనా మా ఇంటికి వస్తే కోచింగ్ చెప్పేదాన్ని, ఇలా చాలా పనులు ఉండే నాకు. దాంతో నేను చెప్పాను, నీ ఒక్కడికే స్పెషల్గా నేను చెప్పలేనన్నా. లేదు మేడం, నేను చేసి చూపిస్తా, నాకు స్పెషల్గా రోజు మీరు 1 గంట క్లాస్ చెప్పాలన్నాడు. నాకు టైం లేదు, ఒక పని చేస్తా, రోజు పొద్దునే 4:30కి నీకు ఒక ఎగ్జామ్ పెడతా, ఒక్కరోజు రాకపోయినా మొత్తం క్యాన్సిల్ అని చెప్పాను. తను రోజు పొద్దున్నే 4:30కి, వర్షం వచ్చినా చలి వచ్చినా బాగా చలి పుట్టినా వర్షం వచ్చినా ఏదైనా సరే రోజు వచ్చేవాడు. 365 డేస్ 365 ఎగ్జామ్స్ రాశాడు. నెక్స్ట్ ఇయర్ అబ్బాయి 66 ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా కేరళ క్యాడర్ ఐఏఎస్ అయ్యాడు. అక్కడికి స్టోరీ ఆగలేదు. అంటే కన్సిస్టెంట్గా మనం ఒక పని చేస్తే ఏం జరుగుద్ది అనేది. ఆ తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత టీవీలో చూపిస్తున్నారనమాట, ఒక తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ కేరళలో అలెపూజా జిల్లాలో వరదలు వచ్చాయి, దాదాపు 2 లక్షల మందిని కాపాడాడు, 2 lakhs మందిని కాపాడాడు. ఈవెన్ ఒక క్యాటిల్ అంటే ఒక గొడ్డు గోద అసలు ఏమీ చనిపోకుండా 6 గంటల్లో అందరి రీహాబిలిటేషన్ తీసుకెళ్ళాడని. తన పేరు కృష్ణతేజ అనమాట. కృష్ణతేజ, నేను ఫోన్ చేసి తను అడిగా, రియల్గా నాకు చాలా ప్రౌడ్గా ఉంది, నీకేం భయం అనిపించలేదా, నీళ్ళలో దిగావు, మొత్తం వీడియో చూపిస్తున్నారనమాట. మేడం, డూ యూ నో వన్ థింగ్, మీరు నేర్పించిన కన్సిస్టెన్సీతో అంతే కన్సిస్టెంట్గా ఇప్పటివరకు నేను చదువుకుంటూ వర్క్ చేసుకుంటూ వచ్చాను, అందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పాడు. తర్వాత తనని కేరళ టూరిజం ఎండీ చేశారు. తర్వాత తన పేరు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరికీ నచ్చిందనమాట. చాలామంది మినిస్టర్స్ ఆయన తన దగ్గరకు వస్తే బాగుండు అనుకుని చివరికి ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు తను స్పెషల్గా పిలుచుకొచ్చుకున్నారు. ఇప్పుడు తను ఏపీలో పనిచేస్తున్నాడు. సో నేను నా లైఫ్లో ఎప్పుడు యువతతో ఉంటాను. నాకు సినిమాలు చూసినా ఇదంతా ఫిక్షన్ అనిపిస్తుంది, అంటే ఇదంతా ఏముంది, రియల్ హీరోస్ నా చుట్టూ ఉన్నారు కదా అనిపిస్తుంది. చాలా నార్మల్ కుటుంబాల నుంచి వచ్చి, పేద కుటుంబాల నుంచి వచ్చి కన్సిస్టెంట్గా పైకి వెళ్ళిన వాళ్ళు నేను కళ్ళతో చూశాను. కాబట్టి నాకు లైఫ్లో కన్సిస్టెంట్గా ఉంటే ఎన్ని విజయాలు వస్తాయి, మిరాకిల్స్ మన చుట్టూ ఎలా ఉంటాయి. మీరు అనుకోవచ్చు, ఈవిడ ఎలా చేయగలుగుతుంది ఇదంతా. నేను ఒకటి 100% చెప్తా, ఒక మహిళ అనుకుంటే, నేను చేయగలిగితే, ఒక మహిళ అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు చేయగలరు అనమాట. అండ్ నాకు రీసెంట్గా చనిపోయారు, మా అత్తగారు ఉన్నారు, తర్వాత మా అమ్మ, తర్వాత మా హస్బెండ్, మా అబ్బాయి, ఒక పెద్ద ఫ్యామిలీ సిస్టమే ఉంది. ఎవరిని హట్ చేయకుండా అందరినీ బ్యాలెన్స్ చేస్తూ, నా పని ఆపుకోకుండా రోజుకి 15 గంటలు పనిచేస్తూ, లాస్ట్ 20 సంవత్సరాల నుంచి నేను 1 గంట కూడా వేస్ట్ చేయకుండా, ఆల్మోస్ట్ ఈవెన్ మా అబ్బాయిని పెట్టుకుని కూడా నేను కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నాను అనమాట. సో కాబట్టి చాలామంది మహిళలు ఇంట్లో ఫ్యామిలీస్ని ఆఫీస్లో క్యారీ చేయటం, లేదా మీ బ్యాంక్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఇంటికి క్యారీ చేయటం, అన్నీ పక్కన పెట్టి ఆటో సజెషన్ అని ఒక టెక్నిక్ చెప్తాను. భూమి మీద ఏది ఎటుపోయినా మన జీవితం బతుకున్న రోజులు పీస్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇక్కడ చాలామంది మెన్ కూడా ఉన్నారు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్, ప్రపంచంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఫ్యామిలీలో ఎటువంటి ట్రబుల్స్ ఉన్నా, ఫ్యామిలీలో ఎటువంటి ఇష్యూస్ అయినా, మీ అందరూ తెలుసు, ఇంట్లో ఒక్కోసారి మనశ్శాంతి ఉండదు, ఒక్కోసారి చిన్న చిన్న గొడవ అయితే అది ఇంట్లో మీరు ఆఫీస్కి క్యారీ చేస్తారు, నేను కూడా చేస్తూ ఉంటాను. నేను ఒక్కసారి నేనేం చెప్పుకున్నాను తెలుసా, భూమి మీద మన ఇంట్లో ఏం జరిగినా నా వర్క్లో ఎఫెక్ట్ అవ్వకూడదు, అస్సలు ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇంట్లో ఎంత పెద్ద గొడవ అయినా సరే నా వర్క్ తీసుకెళ్ళను, అసలు అది నాకు కనిపించదు నా ముఖంలో. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. లాస్ట్ ఇయర్ నాకు మా హస్బెండ్కి పెద్ద ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, ఆ టేబుల్ మీద ప్లేట్ ఇసురు కొట్టాడు. స్టిల్ నా టిఫిన్ నేను ఫుల్గా తిని అక్కడి నుంచి బయటికి వచ్చి పని చేసుకున్నా. మా వంట మీ నెక్స్ట్ రోజు అడిగింది, నీకు ఎంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అని. నేను మా ఆయన గురించి ఆలోచించట్లేదు, నేను క్లాస్కి వెళ్తే మా పిల్లలు నా ఫీలింగ్స్, అంటే నా మానసిక పరిస్థితి బాగాలేకపోతే
100 మంది పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. ఈరోజు నా పనంతా ఎఫెక్ట్ అవుద్ది, వాళ్ళ జీవితం ఎఫెక్ట్ అవుద్ది. నేను ఈ రోజున ఇన్సిడెంట్ రేపు నెక్స్ట్ ఇయర్ మా ఆయనకు గుర్తుండదు, నాకు గుర్తుండదు. కాకపోతే ఈ మొత్తం ఎపిసోడ్లో ఆ రోజు పోయి మొత్తం అందరు బాధపడేది నా స్టూడెంట్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టి నాకు ఇష్టం లేదని చెప్పి నేను ఏది క్యారీ చేయను. నాలో ఉన్న పాజిటివిటీ ఏంటంటే నా చుట్టూ ఏం జరిగినా, నా కాలు నొప్పి వచ్చినా, చేయి నొప్పి వచ్చినా, భూమి మీద ఏం జరిగినా నా వర్క్ మీద అది ఎఫెక్ట్ చూపించదు. బికాస్ నాకు తెలుసు మనిషి లైఫ్ చాలా లిమిటెడ్, నా జీవితం ఇంకా లిమిటెడ్. నాకు ఒక్కోసారి కొంతమంది కలిసి చెప్తుంటారు, మామూలుగా నడిచేవాళ్ళు ఇంత పని చేస్తే చేయలేరు, నువ్వు ఈ కండిషన్లో ఉన్నావు, ఇంత పని చేస్తే తొందరగా చచ్చిపోతావు అని. నా కోరిక ఏంటంటే ఎన్నాళ్ళు బతుకుంటామని కాదు, బతుకున్న రోజులు ఎంత ఇంటెన్సిఫైడ్గా బతుకాం, ఎంత ఇంటెన్స్ లివింగ్ చేస్తాం. మనం పూర్తిగా 100 ఏళ్ళు బతకక్కర్లా, 100 years బతకాల్సిన అవసరం నాకు లేదు. నేను బతుకున్న రోజుల్లో నా ప్రతిరోజు బాగుండాలి, ప్రతిరోజు నా వల్ల ఏదైనా మంచి జరగాలి, ప్రతిరోజు నేను ఎంతమంది వీళ్ళతో అంతమంది కలవాలి. ఇది నా కోరిక అనమాట. ఈ కోరికతోనే నా లైఫ్ అంతా బతికేద్దామని అనుకుని డిసైడ్ అయ్యాను. నాకు నా ఫ్యామిలీ ఎంతో, నా వర్క్ అంతే. నాకు నా ఫ్యామిలీ ఎంతో, నా స్టూడెంట్స్ అంతే అనమాట. దాంతో నాకు ఒక ప్రెషర్ని ఇంకో ప్రెషర్ని మిక్స్ చేయను, ఒక ప్రెషర్ని ఇంకో ప్రెషర్ని కాపీ కొట్టను అనమాట. సో దిస్ ఈజ్ మై లైఫ్. ఇదే మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. అండ్ ప్రత్యేకంగా చెప్పాలంటే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అండ్ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ అండ్ పర్టికులర్గా మీరు చూస్తే కనుక ఇక్కడ స్పెషల్గా సిహెచ్ వెంకటాచలం సార్ జనరల్ సెక్రటరీ గారు, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, తర్వాత రాంబాబు సార్ సెక్రటరీ గారు, అందరికీ థ్యాంక్స్ అండి ఎక్కడ వరకు పిలుచుకొచ్చినందుకు. అండ్ యాక్చువల్లీ ఈరోజు నాకు విజయవాడ ప్రయాణం ఉంది. ఫణికుమార్ సార్ ఒక్కసారి లేవండి. ప్రత్యేకంగా సార్ వచ్చిన పిలిచిన తీరు, నన్ను ఇన్వైట్ చేసిన తీరు నాకు చాలా నచ్చింది. అంటే ద వే హీ సార్ వచ్చి అప్రోచ్ అయిన తీరు, అందుకనే నా పని పక్కన పెట్టి అన్ని పక్కన పెట్టి సార్ మీకోసం వచ్చాను ప్రత్యేకంగా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, అందరిని చూడటానికి చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ అండి అండ్ థ్యాంక్ యూ ఆల్. అండ్ ఉమెన్ కన్వెన్షన్ ఇది మొదటి కన్వెన్షన్ అని విన్నాను, ఇది మొదటిది, కానీ ఇది ఒక మొదటి మెట్టు. మీకోసం ప్రతి సంవత్సరం నేను వస్తాను. అండ్ మీరందరూ కూడా ఎవరో లేరని, ఎవరో వదిలేశారని, ఎవరో ఒక మాట అన్నారని ఇంట్లో మనుషులు, అండ్ 100% చెప్తాను మీరు చాలా లక్కీయెస్ట్. ఎందుకు తెలుసా, నేను చాలాసార్లు హౌస్ వైఫ్స్తో కంపేర్ చేసుకుంటూ ఉంటాను. చూడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, రోజు సీరియల్స్ చూసుకోవచ్చు, సినిమాలు చూసుకోవచ్చు, మన లైఫ్ ఎంత ఎలా ఉందో అని. కానీ ఒకటి చెప్తాను, మన లైఫ్ భూమి మీద ఎవరికి రాదు, మీ లైఫ్ ఎవరికి రాదు. ఎంతమందికి అదృష్టం ఉండదు చెప్పండి? కష్టపడుతున్నాం ఓకే, కానీ అదృష్టం ఎవరికి రాదు. కాబట్టి మన లైఫ్కి ఒక పర్పస్ ఉందని నమ్మి ఆ పర్పస్ కోసం ముందుకెళ్ళండి. ఈ కంపారిజన్ అందరికి వచ్చి ఉంటుంది, అందరు అమ్మాయిలకి. అబ్బా హౌస్ వైఫ్స్ రోజు డైలీ సీరియల్ చూసుకోవచ్చు, పొద్దున్న లేసి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు, మంచం మీద నుంచి లేవక్కర్లా, ఇంట్లో పరమైన పెట్టిన పని చేయించుకోవచ్చు, ఇన్ని కదా నాకు వస్తాయి థాట్స్. కానీ మన అదృష్టం ఎవరికి ఉంటుందా? మన లైఫ్లో మనమే మహారాణి కదా, రైట్? సో హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. మీరే మహారాణిలో, నా లైఫ్లో నేనే క్వీన్ అని నేను నమ్ముతాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. నేను మాట్లాడేది ఏం లేదు, మీలాగే నేను కూడా మేడం వారి యొక్క అనుభవాల్ని చాలా జాగ్రత్తగా విన్నాను. వారు చెప్పినటువంటి అనేక మాటలు అక్షర సత్యాలు ఇవన్నీ. మనం చాలామంది కంటే అదృష్టవంతులం. సో మనం ఒక పర్పస్ కోసం పుట్టామని నమ్మటం, ఆ పర్పస్ని మనం తుదికంట దాన్ని కంటిన్యూ చేయటం, మనం ఒకళ్ళకి సహాయపడటం అనేటటువంటి తప్పనిసరిగా మనం ఆచరించాల్సింది. చాలా థ్యాంక్స్ అండి, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. నా మనం మేడం ఫెలిసిటేట్ చేసుకుందాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ప్లీజ్ గివ్ స్టాండింగ్ ovation once again while madam is getting felicitated. And our request our beloved Rambabu garu to felicitate the madam. నీ విలువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.
వారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని నీశమా అంచనాల కందుమా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీదగులాలనలో ప్రియమగు